ఒక సంవత్సరం క్రితం ఒక మిత్రులు బంజారాల గొప్పతనం గురించి నాకు చెప్పారు. ఆయన భోజరాజు అక్కడి నుంచి క్లాన్ స్టార్ట్ అవుతుంది బంజారా తాలూకు చరిత్ర. ఒకనొక టైంలో భారతదేశంలో 50 కోట్లు ఉండేవాళ్ళకి. దాంట్లో చాలా ముఖ్యమైన లోహగట్టు కోట. వాళ్ళ క్యారవాన్ వెళ్తుంటే కొన్ని మైళ్ళు పాటు వెళ్ళేవి. కాశ్మీర్ నుంచి కాశ్మీర్ ఏంటంటే పర్షియా నుంచి కాబూల్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం అంత వ్యాపారం వాళ్ళే చేసేవాళ్ళు. రాజులు కూడా అప్పు ఇచ్చే అంత గొప్ప సంపద ఉండేది వాళ్ళ దగ్గర. అటువంటి టైంలో అక్బర్ కాలంలో మాలూకి అని చెప్పని చాలా వీరవనిత అందగత్త అని విజయులు తెలుసు ఆవిడకి. అక్బర్ ఆమె మీద కన్ను వేసి ఎక్కడికక్కడ బంజారాలతో వ్యాపారం ఆపజేస్తే ఆవిడ వెళ్ళి అక్బర్ని వాదనలో ఓడించి మళ్ళీ అందరికీ దారులు తెరిపించింది. చాలా ముగ్ధుడయ్యాను మాలూకి కథ విని. ఇట్లాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి బంజారాలు రాథోర్స్, చవాన్స్, పవార్స్ ఇప్పుడు ఆ స్థితికి నుంచి కొంచెం కింద ఉన్నారని అనిపిస్తుంది. భగవంతుడి దయ వల్ల మళ్ళీ ఓల్డ్ గ్లోరీ రావాలని చెప్పని, దేశాన్ని లీడ్ చేయాలని, దేశానికి వారం సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించి అందరి ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి మంచి కీర్తి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సభకు చేసిన గానిదార్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ఆహుతులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాలో ఫస్ట్ ఈవేళ మనకు ఆనందం తగ్గించే విషయం ఏంటంటే దర్శక నిర్మాతలు గొప్ప డిసిషన్ తీసుకున్నారు. ఈరోజు ఈ మూల సంపద, మూల వనరులు, మూల వాసులకే చెందాలని ఆదివాసీల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసిన అమోఘమైన ఫైట్ చేసినటువంటి అల్లూరి సీతారామరాజు గారి జయంతి వేళ. నాట్ ఓన్లీ దట్, ఏ బంజారాస్ గురించి, ఏ నాయకుల గురించి, ఏ రాథోళ్ళ గురించి, ఏ చవాళ్ళ గురించి, ఏ పవార్ల గురించి ఈవేళ ఈ సినిమా తీశారో, ఈ సినిమాకి ఇలాంటి జ్ఞానం సంపాదించాలి, పొందాలి, 10 మందికి పంచాలి, మన జాతిని జాగృతం చేయాలి అని అమోఘమైనటువంటి వ్యాపారమే కాదు, పోరాటం చేసిన అమోఘమైన యోధుడు లకీషా బంజారా ఆయన జయంతి వేళ. లకీషా బంజారా ఎంత గొప్పవాడంటే సిక్కు మత గురువు గురునానక్ గారి హెడ్ని మత పిచ్చోడు నరికేస్తే ఎవరైనా దగ్గరికి వెళితే వాళ్ళని కూడా ఖతం చేస్తామంటే నానక్ గారి భక్తులతో పాటు ఈయన పేరు లకీషా బంజారా గారు వెళ్ళి ఆ తలకాయని తీసుకొని వచ్చి ఆ భక్తులతో కూడుకొని దహన సంస్కారం చేసుకొని ఎవడొస్తాడో రండి, ఆయన మానవాళి కోసం ఆయన జీవితాన్ని సాక్రిఫైస్ చేసిన మహానుభావుడు గురునానక్ అని చెప్పిన మహనీయుడు ఆ లకీషా బంజారా. ఆ మహానుభావుడు జయంతి. అంతేకాదు నిజాంకి వ్యతిరేకంగా, పటేల్ పట్వాళ్ళకి వ్యతిరేకంగా, దొరరాళ్ళకి, రాజ్యానికి వ్యతిరేకంగా అమోఘమైన ఫైట్ చేసి
తెలంగాణ వీర తెలంగాణ సాయుధ పోరాటానికి ఆయన ప్రాణాన్ని బలిదానం చేసినటువంటి దొడ్డి కొమరయ్య గారి యొక్క వర్ధంతి ఈరోజు. ఆయన మరణంతో మొత్తం ఉద్యమం ఎంత గొప్పగా వెళ్ళిపోయింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అటువంటి గొప్ప రోజుని ఈవేళ వీళ్ళు ట్రైలర్ లాంచ్ చేయడం కానీ, పోస్టర్స్ లాంచ్ చేయడం కానీ, ఈవేళ మాదిగో మేము సినిమా తీసాం జ్ఞానిదారి అనేది అని ప్రజలకు చెప్పడానికి కోసం చేసిన పని కానీ అమోఘమైనటువంటి పని. దీనికి నేను మనస్ఫూర్తిగా దర్శకుల్ని, నిర్మాతల్ని, నటీనటుల్ని, శ్రేయోభిలాషుల్ని, పెద్దల్ని అందరిని కూడా నేను సెల్యూట్ చేస్తున్నాను. అంత గొప్ప రోజు నాడు, అంత మహామహుల త్యాగాలు గుర్తు చేసుకునే రోజు నాడు ఈవేళ అలాంటి సినిమా తీసే మేము. ఏ మహానుభావులైతే ఎవరైతే ఈ జాతి కోసం, పీడితుల కోసం పోరాటం చేశారో ఆయుష్, ఈ పంజాబీ సాంప్రదాయం ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ భాష ఏంటి, వాళ్ళ యుద్ధాలేంటి, వాళ్ళ వ్యాపారాలేంటి, వాళ్ళ జయాలేంటి, అపజయాలేంటి అన్నింటిని మించి వాళ్ళు ఎలాగ దోపిడికి, రాపిడికి, పీడకి గురిగా పడ్డారు. అలాంటి చరిత్రని, నిక్షిప్తంగా ఉన్న చరిత్రని ఒక జ్ఞానవంతుడు, జ్ఞానిదార్ చదివి ఇదిగో మన పాత తరాలు ఈ అనుభవించారు, ఈ బాధలు పడ్డారు, ఈ కష్టాలు పడ్డారు, పోరాటాలు చేశారు. కాబట్టి మన సంపద, మన మనుగడ కోసం, మన ఆస్తి, మన మనుగడ కోసం, సమస్తం కూడా మన మనుగడ కోసం, మనం కేవలం మన జాతి కోసమే కాదు, ప్రపంచ పీడిత ప్రధానికం కోసం అందరూ కూడా ఏకం కావాలి, కృషి చేయాలి అనే గొప్ప సందేశాన్ని ఒక జ్ఞానవంతుడు వచ్చి ఇదిగో ఇది మన జాతి, ఇది మన పెద్దలు చెప్పింది, దీనికోసం మనం కృషి చేయాలి, మళ్ళా మన జాతి తలెత్తుకునేలా చేయాలి, ఉండాలి, 10 మందికి మేలు చేయాలి అనే గొప్ప సందేశాన్ని ఇచ్చిన ఈ సినిమా నిర్మాతకి, ఎందుకంటే ఇలాంటి సినిమా తీయడానికి గట్స్ కావాలి. మా జాతి మీద మా గౌరవం ఉంది, మా జాతి గురించి, మా గొప్పతనం గురించి, మా భాష గురించి, మా సాహిత్యం గురించి 10 మంది తెలియాలి. సినిమా మీడియా ఈజ్ నాట్ అదర్ థింగ్, ఇట్స్ ఎ పవర్ఫుల్ మీడియా. హాలీవుడ్ చిత్రరంగాన్ని నా చేతిలో 6 నెలలు పెడితే ప్రపంచ చరిత్రగతిని మార్చేస్తానంటాడు నిన్న మహానుభావుడు. సచ్ ఎ పవర్ఫుల్ మీడియా సినిమా. అలాంటి సినిమా ద్వారా నా జాతికి నేను చెప్పాలని ముందుకు వచ్చినటువంటి నిర్మాత అమ్మ ధనలక్ష్మి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, సోహన్ లాల్ గారికి, అమ్మండి కేశవలా బ్రదర్స్కి, నిర్మాతలందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ, ఇంత గొప్ప చిత్రాన్ని రాసి దర్శకత్వం వహించినటువంటి కేశవనందన్ గారికి, ప్రేమచంద్ర నాయక్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమాలో జయసింగ్ రాథోడ్ ఆయన నా మిత్రుడు, ఈయన రమ్మంటే వెంటనే వచ్చా. నేను తీసిన వీర తెలంగాణ సినిమాలో మంచి వేషం వేయించాయనతో పుచ్చలపల్లి సుందరి గారి వేషం వేయించా. ఇలాంటి రాథోడ్ గారు ఈవేళ ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ చేశాడు. ఆయన శభాష్, సినిమా బాగా ఆడాలి బ్రదర్, ఓకే, ఆల్ ది బెస్ట్. ఇంకా హీరో గారు రాంబాబు గారు, ఆల్ ది బెస్ట్ తమ్ముడు. రిమైనింగ్ థ్యాంక్స్ తమ్ముళ్ళు. సంగీత దర్శకులకి, కెమెరామెన్ల గారికి, 24 క్రాఫ్ట్స్కి, మిగతా నటీనటులకి, సాంకేతిక నిపుణులకి అందరూ కూడా నేను ఆల్ ది బెస్ట్ చెబుతూ, సభను నడిపిస్తున్నటువంటి పెద్దలు వారికి వందనాలు చెబుతూ, ఇంత గొప్ప చిత్రం యొక్క పోస్టర్ని నాతో ఆవిష్కరింపజేసినందుకు యూనిట్కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను నేను. ఎందుకంటే ఈవేళ వీళ్ళు ఏమి సినిమా తీశారో దట్ ఈస్ ది ఫిలిం, దట్ ది యాక్చువల్ థింగ్ ఇస్ గోయింగ్ ఆన్ నౌ. దట్ ఆపరేషన్ కగార్, ఏ 5th షెడ్యూల్ ఉందో, ఏ 170 యాక్ట్ ఉందో, ఇలాంటి యాక్ట్లన్నీ ఆదివాసి దూరం చేస్తూ అభివృద్ధి పేరు చెప్పి సంపదని, సమస్తాన్ని కూడా కొద్దిమంది పెట్టుబడిదారుల చేతుల్లోకి తీసుకురావడం కోసం కృషి చేస్తున్న కొన్ని ప్రభుత్వ విధానాలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ప్రజల సంపదని మొత్తం కాజేస్తున్నారు వీళ్ళు. 100 మందికి చెందాల్సిన సంపద కేవలం 10 మంది తింటున్నారు. దీనికి ఎగ్నెస్ట్గా మేము ఫైట్ చేస్తాం అని ఉద్యమాలు ఎక్కడ పడుతున్నాయో ఆ ఉద్యమాన్ని అణచేయడం కోసం వచ్చిందే ఆపరేషన్ కగార్. ఆపరేషన్ కగార్ లాంటి సినిమాయే జ్ఞానిదార్. సో మా మూల సంపద, మా మూల వనరులు మాకు దక్కాలని ఫైట్ చేసిన ఈ జాతి ఎలా ఫైట్ చేసిందో, దట్ ఈజ్ ఒక ఆపరేషన్ కగార్కి ఎగ్నెస్ట్గా ఎలా ఫైట్ చేశారు ఉద్యమకారులు. ఇందులో ఉన్న హీరోలు, కథానాయకులు, మొత్తం సినిమా సంబంధించిన వారు అందరూ కూడా దట్ ఈస్ ది ఫిలిం. కాబట్టి మనస్ఫూర్తి చెప్తున్నా, ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్స్, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. ఈ చిత్రం ఫంక్షన్కి విచ్చేసినటువంటి పెద్దలు, గురువులు ఆర్ నారాయణమూర్తి గారికి, విజేంద్ర ప్రసాద్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జ్ఞానిదార్ లాంటి చిత్రాలు
చాలా అరుదుగా వస్తాయి. ఈ లాంగ్వేజ్లో చాలా తక్కువ సినిమాలు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఎందుకంటే జ్ఞానిదార్ అనే చిత్రం బంజారా గురించి ఆ లాంగ్వేజ్లో, హిందీలో, తెలుగులో, ఈ 3 లాంగ్వేజ్లో ఈ చిత్రాన్ని తీశారు. ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ డైరెక్టర్ కేశవనాథన్ గారికి కనుగొని చెప్తున్నాను. సార్, థ్యాంక్ యూ సార్. చాలా దురందరలాగా ఉంది టైటిల్. థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాట్స్ అండి. అలాగే ఈ నిర్మాతలకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవి కమర్షియల్గా డబ్బు కోసం చేస్తుంటారు జనరల్గా, కానీ బంజారా కోసం చేసిన ఈ సినిమా గొప్ప హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో मच सर. सबको हिंदी में बात कर सकता हूँ? सबको आता है ना, ठीक है. नमस्कार, मैं संजीव कुमार राठौड़, मैं प्रोड्यूसर एंड डायरेक्टर हूँ द महाराष्ट्र फाइल्स मराठी मूवी का. अभी मेरा मूवी 12 जून को रिलीज़ हुआ है और अभी तक चल रहा है सक्सेसफुली. एंड उसमें भी जो है द महाराष्ट्र फाइल्स में भी एक बंजारा का कैरेक्टर की स्टोरी जो है कि हम लोगों ने बताई है और वो महाराष्ट्र में सक्सेसफुली रन हो रहा है. तो अभी मैं अपने जो मूवी ज्ञानीधर मूवी के लिए यहाँ पे आया हूँ और केशवनंदन जी जो डायरेक्टर जो है उन्होंने मुझे इनवाइट किया था और बाकी राम बाबू हम लोगों ने पहले उनका पैच वर्क थोड़ा सा जब चल रहा था तभी देखा था हम लोगों ने ताज कृष्णा में लास्ट टाइम में. और बहुत अच्छी मूवी है, ट्रेलर बहुत अच्छा लगा हम लोगों को. मेरी बेस्ट विशेष है सभी आप कास्ट एंड क्रूज को, ऑनरेबल विजय जी, विजेंद्र प्रसाद जी, नारायण मूर्ति जी, बहुत अच्छा आपने सभी लोगों ने बहुत अच्छा ये किया. डायरेक्टर समुद्र गारू सर एंड सभी डिग्निटरीज को मैं धन्यवाद देता हूं और स्पेशली आपकी पूरी टीम को, अपने प्रोड्यूसर सोहनलाल राठौड़, केशुला ब्रदर्स, इन लोगों को स्पेशली थैंकफुल करता हूं कि एक बंजारा कम्युनिटी की जो स्टोरी जो है इतने बड़े लेवल के ऊपर आप लोगों ने बताई है, इसलिए आप लोगों का सबका धन्यवाद करता हूं. एक्चुअली द 15 करोड़ पूरे देश में जो है कि बंजारा पॉपुलेशन है, 24 राज्य में अलग अलग स्टेट्स में जो है कि बंजारा कम्युनिटी का पॉपुलेशन है. अभी धीरे धीरे जो है कि बंजारा कम्युनिटी में जो है अपनी स्टोरियां डेवलप कर रहे हैं सर. एंड दे आर क्रिएटिंग वन स्पेशल बंजारा फिल्म इंडस्ट्री और ये एक पहल है. मैं बहुत शुभकामनाएं देता हूँ और तेलुगु इंडस्ट्री भी बहुत सपोर्टिव है. बंजारा कम्युनिटी के जो फिल्म्स बन रहे हैं तेलुगु के सभी लोगों का भी मैं धन्यवाद करना चाहता हूँ और ऐसे ही सपोर्ट करते रहिए क्योंकि ये बंजारा कम्युनिटी एक रीजनल सब रीजनल इंडस्ट्री है. अपने एक मिट्टी का जो आवाज़ है वो सुनाने के लिए जो है कि ज्ञानीधर मूवी बनाई है. मैं अभी देखा हूँ, बहुत अच्छा है और आप सभी लोगों ने देखना चाहिए. पूरा मैं तो पूरे तेलंगाना के लोगों को, तेलुगु लोगों को और बाकी मराठी भी हम लोगों को जब बंजारा में आएगा, महाराष्ट्र में भी आपका प्रमोशन करेंगे और आप सभी को बहुत बहुत शुभकामनाएं. डायरेक्टर केशवनंदन जी बहुत बहुत शुभकामनाएं, बेस्ट विशेष, ऑल द बेस्ट. స్టేజ్ మీద పెద్దలకు, ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ నా అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నాకు ఇక్కడ నారాయణమూర్తి అన్న, జయసింగ్ గారు తప్పించి ఎవరు తెలియదు నాకు. కాబట్టి ఈరోజు ఒక మంచి రోజు చూసి వీళ్ళు ఈ ప్రోగ్రాం పెట్టారు. చరిత్రాత్మకమైన దినం ఈరోజు దొడ్డి కొమ్మరయ్య వర్ధంతి, తర్వాత అల్లు సీతారామరాజు జన్మదినం. ఈరోజే 1946 జూలై 4న తెలంగాణ సాయుధ పోరాటం మొదలైన రోజు. ఇట్లా చిరబండరాజు పెద్ద కవి, ఆయన కూడా ఈరోజే అమరుడైన రోజు. ఆయన చాలా పాటలు రాశాడు. ఇప్పుడు ఈ సినిమా కోసం చెప్పాలంటే మన అన్న నారాయణమూర్తి గారు చెప్పారు. అంటే ఏదైనా కూడా మనం ఇక్కడ బతుకుతున్నామంటే అడవులు లేకపోతే మనం ఆక్సిజన్ లేదు, బతకలేం. కాబట్టి అడవులనే
మెల్లమెల్ల అభివృద్ధితోటి నాశనం చేసేస్తున్నారు. అందుకే మేము అప్పుడు కూడా చాలా పాటలు రాశాం. జంగల్ మే చాందిరే జమీన్ మే సోనారే बैल डिला डिला नहीं खनिजों का किला रे आदिवासी जंगल का आहट देखो रे हालत देखो रे इतने सारी जंगल में बुका क्यों रे प्यास क्यों रे తర్వాత మేము జన్నాటి మండలి ఉన్నప్పుడు కూడా మాకు తెలియదు ఏ ఆడియం బోడియం జుమ్మా కేరి జుమ్మా అరే తేరే బంజాయి రే జుమ్మా కేరి జుమ్మా అరే తేరే బంజాయి రే అని దీని మీద చాలా పాటలు రాసినాం మేము, పాటలు పాడినాం జనంలో. కాబట్టి అందుకోసమే ఈ సినిమా ఏదైతుందో ఒక మంచి సినిమా, అంటే ఒక విస్థాపన కోసం ఏదైనా కూడా. ఇప్పుడు జ్ఞాని అంటే ఏంటిదంటే మెదడు అందరికీ కూడా మనకు 1350 గ్రాముల మెదడే ఎవరికైనా కానీ దాని కెపాసిటీ ఎంత 2 లక్షల జీబీలు కెపాసిటీ, మెదడు కెపాసిటీ. కానీ ఎవరి అభివృద్ధి వాళ్ళకు ఉంటుంది అదంతా. కాబట్టి జ్ఞానం అంటే ఎక్కడ మట్టిలో పుట్టి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతుండ్రో పెద్ద పెద్ద చరిత్రకారులు అయిపోయినారు ఈరోజు. కాబట్టి వాళ్ళే నిజమైన జ్ఞానం, అంటే ప్రపంచాన్ని మొత్తం అభివృద్ధి చేసే వాళ్ళే జ్ఞానులు, ప్రపంచాన్ని సృష్టించే వాళ్ళే జ్ఞానులు. కాబట్టి తన కనుగుడ్లను తీసి మనకు వెలుతురు పెట్టిన ఆ కార్మికుడు ఎవడుతుందో పెద్ద జ్ఞాని. తన నరాలను తీసి ఈ వైరు తీసుకొచ్చిన జ్ఞాని ఎవరైతుండ్రో ఆయన కార్మికుడే పెద్ద జ్ఞాని. మనకు ఈ గొంతు మీ అందరికి వినిపించేటట్టు చేసిన ఈ మైకు తయారు చేసిన ఎవరైతుండ్రో వాళ్ళు జ్ఞాని. కాబట్టి జ్ఞాని కోసం ఎవరైతే ఉంటే మట్టి నుంచి వచ్చిన వాళ్ళే పెద్ద జ్ఞానులు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ సినిమా ఏదైతుందో మెయిన్ ప్రధానంగా భూమి కోసం సినిమా. భూమి ఎందుకోసం, భూమి కోసం ఫైట్ అంటే ప్రతిది కూడా భూమిలో ఉన్నది, ప్రతిది కూడా భూమి నుంచే వస్తున్నది. అందుకే ఎప్పుడో చరమండరాజు కూడా కొండలు పగిలేసినం బండలను పిండినం మా నెత్తురే చెమటగా ప్రాజెక్టులు గట్టినం శ్రమ ఎవరిదిరో సిరియడో ఎవరిదిరో ఎప్పుడన్నాడు 80లో ఆయన. కాబట్టి ఇట్లా ఈ ఏదైతే సృష్టికర్తలు ఉన్నారో మట్టి నుంచి వచ్చిన సృష్టికర్తలే. ఆదివాసులు ఏదైతే ఉందో ఆదివాసులు లేకపోతే మనం లేము. కాబట్టి ఈరోజు ఈ సినిమా ఏదైతే ఉందో ఒక బ్రహ్మాండంగా ఆడాలని చెప్పేసేసి ఈ సినిమా నిర్మాతలు కావచ్చు, దాని రచయితలు కావచ్చు, దానికి పనిచేసిన అందరూ మాకు సినిమా కోసము నారాయణమూర్తి అన్నకు ఉన్నంత జ్ఞానం మాకు సినిమా కోసం లేదు. ఎందుకంటే మేము ప్రజల కోసం పనిచేసినాం కాబట్టి సినిమాలు అంత పెద్దగా మేము చూడకపోతుంటుంటివి. ఎందుకంటే చాలా రేర్ సినిమాలే మేము చాలా మంచి సినిమాలు ఏవైతే కొన్ని పాటలు మంచి పాటలు ఉంటాయో అటువంటి సినిమాలే కొద్దిగా ఆ పాటల కోసం చూస్తుంటాం. కాబట్టి ఈ సినిమా కోసం ఏదైతుందో అది చాలా జయప్రదం కావాలని ఈ రచయిత కావచ్చు, నిర్మాతలు కావచ్చు, దీనికి అంత పనిచేసిన అందరికీ కావచ్చు, వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తూ మీ అందరూ కూడా నా అభినందన తెలియజేసి సినిమా చాలా బ్రహ్మాండంగా ఆడాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తే ముగిస్తున్నాను. నాటి జ్ఞానిదార్ అనే కొత్త సినిమాకి ముందుగా సేన రామ్ రామ్, గట్టిగా రామ్ రామ్, జై సేన, జై బంజారా. आज मैं సోదరుడు వరుస డీసీపీ రామదాస్కి కాదు, నేను లంబడోళ్ళ రామదాస్కి వచ్చా మీ ముందు. చప్పట్లు కొట్టండి, చప్పగా ఉన్నారండి డల్లుగా. లంబాడి అని రాగానే వైబ్రేషన్ రావాలి. సో आज आपण గోర్దాటి బంజారా మూవీస్ వారి సౌజన్యంతో బంజారా సందేశాత్మకంగా తీర్చిదిద్దినటువంటి ఈ జ్ఞానిదార్ అనే మంచి అద్భుతమైన పదం, అది వైబ్రేషన్ ఉన్న పదం. జ్ఞానిదార్ అంటే తండాల్లో కళతా భళతా ఉన్నవాడే జ్ఞానిదార్. ఆ ఊరినంతా ఒక ఏకధాటిపై నడిపించి అక్కడున్న సమస్యల్ని తీర్చిన వాడే నిజమైన నాయకుడు, వారే జ్ఞానిదార్ అని ఆ సందేశం. అందులో తాండో బలారో అంటే ఎన్నో రాంబాబు గారు వాళ్ళ టీం అంతా పాదయాత్రలు బాగా చేశారు. కాబట్టి అక్కడ ప్రాక్టికల్ ప్రాబ్లం అనేది ఇక్కడ బహుశా తప్పకుండా అది వాళ్ళు అనుభవించిన బాధనంతా మన ప్రేమ్చంద్ కథలో మంచిగా అది ప్రాక్టికల్ కథ రైటర్ ఆయన.
ఊళ్ళో అక్కడ జరిగే పరిస్థితులని అవగాహనతో ఉన్న మనిషి కాబట్టి దానికి కథకు న్యాయం చేసి ఉంటాడు. అదేవిధంగా మా బిడ్డ ధనలక్ష్మి పేరుకు సార్థకనే విధాలు, ధనం ఉంటేనే ఇంధనం, ధనం ఇదం జగత్, మనీ లేనిది ఏది జరగదు. అలాంటిది పేరుకు తగ్గట్టు మా బిడ్డ ధనలక్ష్మి ఆమె ప్రొడ్యూసర్ గుండం. అదేవిధంగా డైరెక్టర్ కేశు నందన్, నిజంగా అద్భుతం, యు ఆర్ ఏ గ్రేట్ డైరెక్టర్, నీకు మంచి భవిష్యత్తు ఉండాలని. ఈ సినిమా తప్పకుండా మీ దర్శకత్వంలో, అదేవిధంగా రాంబాబు నాయకత్వంలో, प्रेमचंद యొక్క धन्यवाद करो छू. आज घण दाडेर पछ आजी एक सिनेमा मीटिंग आपण घाले रे चा ऊ ज्ञानीदार ओरो डायरेक्टर छे मारो ब्रदर, प्लीज कम केशुभाई. या गुड अत्रा दाडेर पछ आजी गोरजीवन सेवादास आजी आपणा गोर माटी आजी घणघण सिनेमा छे ಒಂದೂर पछ आजी एक सिनेमा लारो जो को आपणो ब्रदर असे एक 4 सिनेमा होतो आपण घणो घणो आंग चालन एक मळाव वच અને એક ધૈર્યા વચ સે આંગ સિનેમા કરનું કે ગોરમાટી માં કરનું આપણ બી કશે ન કરનું કે વતારે જો આપણો ભાઈ ને ધન્યવાદ છે. અને મારા રામબાપુ ભિયા आज एवढी जो को समाजની સેવા કરતો આજે એક વડી એવડી સિનેમા ને आपण आंग बढ़ाणो आपण जाते भी कसे सिनेमा रोडी थी आपण आंग वातेन के जातेन के सेन जगाणो का जो को उद्देश्य में थी आंग लाता नहीं करो भैया घणो घणो धन्यवाद છે તો ને असो सेवा करतो हो भी सिनेमा काढरो છે તો ચાલા ગોપ વિષయం છે. एंड ये लार प्रत्येक काम कर मिले जो हर एक बाई ने भिया ने आपणो भिया छे एवढी प्रेमचंद भिया भी घणो वेला करन ये छे. एंड मोटे मोटे मनक्या छे सोमलाल भिया छे, हर एक मनक्या आपणो वेंकट ओटीटी छे. आता स्पेशल गात आए जो के मालूम छे जो आपणो भिया काई छे संजीव राठोड जी. आज रिसेंटली ब्लॉकबस्टर हो जो को सिनेमा आपणा महाराष्ट्र में महाराष्ट्र फाइल्स वो आपण गवर्नमेंट एक स्टोरी लेतानी करो छो आपण संजीव राठोड भिया చాలా చాలా పెద్ద హిట్ అవ్వచ్చు, ઘણો મોટો હિટ અવ્યો હનુજ ఈ సినిమా જો મહારાષ્ટ્રમાં કોઈ હિટ અવ્યો હનુજી આપણો જ્ઞાનીદાર સિનેમા બી હિટ હોનો કરના સેને કોરલે રચુ હરેક મન કે આપણે સિનેમાને સપોર્ટ કરનો. જ્યાદા વાત કરે ટાઈમ છે एक्चुअली लास्ट टाइम में आया छू कायमत केलो. आता आपण वेंकट ओटीटी भैया प्लीज मुणा गाजो भैया जपतो कू तू 1 करोड 2 करोड घालतानी ओटीटी काढमेलो छी बंजारा में असे सिनेमा 10 सिनेमा करतानी तर ओटीटी में घालो असते हमसे रडी छा तम दसे आंग ले जाणो ओटीटी के ताणी हमसे ई करे छा. चलो अजी काय छे ए सिनेमा में काय छे स्टोरी काय ने भिक्षु नायक भैया धकारा कोण ते छे काय को आय कोनी जुसे से आतानी सपोर्ट करनो छे सिनेमा ना हो तो दसे सरे और काय प्रॉब्लम छको. बट अजय काय का तो लास्ट एंड फाइनल बात है, ज़्यादा बातें करे टाइम चाहिए. बट एवरी मोमेंट ए सिनेमा ना अपना रिलीज होना टीजर में दिटो को तो टीजर लांच वेगी जूस ओके नेक्स्ट टाइम देखाला बळाना राचा नी केवडी जामाच. ఇవాళ ఇవాటి రోజుకు చాలా చారిత్రక ప్రాధాన్యత ఉన్నది. మన వక్తలు ఇంతకుముందే చెప్పారు. మరి అల్లూరి సీతారామరాజు గారు పుట్టినటువంటి దినం ఈరోజే, లక్కీషా బంజారా గారు పుట్టినటువంటి రోజు ఈరోజే, అదేవిధంగా చెరబండరాజు గారు మరణించినటువంటి రోజు, అదేవిధంగా దొడ్డి కుమరయ్య గారు మరణించినటువంటి రోజు, అదేవిధంగా ఇట్లా ఈ రకంగా ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మొదలుపెట్టింది ఈ రోజునే. ఈ తేదీని బాగా ఆలోచించి చారిత్రక దీనికి అవసరంగా గుర్తించి ఈరోజు ఈ సినిమాను ఇక్కడ పోస్టర్ లాంచ్ అదేవిధంగా టీజర్ లాంచ్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా అసలు మేము ఒక లిస్ట్ రాసుకున్నాము, కానీ దయచేసి మన్నించాలి, దాని ప్రకారంగా పిలవలేకపోయాము, కొంచెం సమయాభావం కారణంగా అందరు మన్నించాలి. అయితే ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు నేను వెన్నంటే ఉన్నాను. గురువుగారు నారాయణమూర్తి గారు, నేను బేసికల్లీ ఉద్యమకారుని, ఉద్యమాలు చేసేటువంటి క్రమంలో తెలంగాణ ఉద్యమం చేసేటువంటి క్రమంలో వారు నాతో సార్ నాకు పరిచయం ఏర్పడ్డది. ఆ పరిచయం నుండి మీరు పుచ్చలపల్లి అంటే మీ యొక్క ఫేస్లో కొంచెం అవి హావభావాలు ఉన్నాయి, మీరు పుచ్చలపల్లి సుందరయ్య వేషం వేయాలని చెప్పి మొట్టమొదటిసారిగా వారు గొప్ప మనసుతోని పుచ్చలపల్లి సుందరయ్య వేషాన్ని నాకు వీర తెలంగాణ మూవీలో వేయించడం జరిగింది. చాలా అద్భుతంగా ఆడింది సినిమాది, చాలా బాగా ఆడింది తెలంగాణలో. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నటువంటి సమయంలో 2009లో. అదేవిధంగా ఇవాళ
చాలా పెద్ద పెద్ద ప్రముఖులు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఈ జ్ఞానం ఇంత ఇవాళ ఇక్కడికి వచ్చి మాట్లాడి ఇక్కడ మీ అందరి ముందు నిలబడడానికి గల కారణమైనటువంటి వాళ్ళు, మీకోసం ప్రజల కోసం పనిచేసినటువంటి వాళ్ళు, వాళ్ళ పాటలు విని వాళ్ళ మాటలు విని ఇవాళ సమాజం కోసం మనం కూడా చేయాలి మనం అని చెప్పి మనము మన సంజీవన్న గారు, రాజనరసింహ గారు ఇక్కడే ఉన్నారు. దయచేసి సార్ని పిలవలేకపోయాము. అదేవిధంగా చందు, కామ్రేడ్ చందు, ఇట్లా చాలామంది ముఖ్యులు ఇక్కడ వచ్చి ఉన్నారు. ఇవాళ వారు ఇక్కడికి రావడం అంటే ఇవాళ వాళ్ళు ఈ గిరిజన సమాజం కోసం, ఈ వనరుల కోసం వాళ్ళు ఆహర్నిశలు పనిచేసి వాళ్ళ రక్తాన్ని తర్పణ చేసి ఈ సమాజంలో ఈ వనరులను ఈ ప్రజలకు అందించాలని చెప్పి గొప్ప లక్ష్యం కోసం పనిచేస్తున్నారు. ఆ లక్ష్యాన్ని ఆవిష్కరించినటువంటి దర్శకుడు మన నారాయణమూర్తి గారు. అట్లాంటి వాళ్ళ సాన్నిధ్యంలో ఇవాళ మేము కూడా కొన్ని నేర్చుకొని ఈ మన జాతికి ఖచ్చితంగా మనం ఒక సందేశం ఇవ్వాలి అని చెప్పి రీసెర్చ్ చేసి మిత్రులు మా నాయకుడు ప్రేమ్చంద్ నాయక్ ఆయన ఒక గొప్ప విషయాన్ని, గొప్ప ఆవిష్కరణను చేసినటువంటి, గిరిజన సమాజం చేసినటువంటి గొప్ప ఆవిష్కరణను బయటికి తీసి దాన్ని ఈ సమాజానికి అందించి ఇవాళ అట్లా ఆవిష్కరణ చేసినటువంటి ఆదివాసీ సమాజం ఇవాళ ఎక్కడ ఉన్నది? ఇవాళ అట్లా ఆవిష్కరణ చేసినటువంటి సమాజము అభివృద్ధికి దూరంగా, సంస్కృతి విచ్ఛిన్నం అయిపోయి ఇవాళ చిన్న భిన్నం అయిపోయి ఇవాళ పట్టణాల్లో ఇవాళ రకరకాల పనులు చేస్తున్నటువంటి జాతి ఇది. ఆ జాతిని జాగృతం చేయడానికి ఈ సినిమాలో హీరో చేసినటువంటి ప్రయత్నం చాలా గొప్పది. కాబట్టి ఈ రకంగా ఈ సినిమాను తీయడం జరిగింది, తీశారు మన దర్శకులు మన కేశవనందన్ గారు. దీనికి చాలామంది ఇతోధికంగా ఎంత పడితే అంత, ఎందుకంటే దేశం కోసం, ప్రజల కోసం, మన సమాజం కోసం, మన జాతి కోసం చేయాలని చెప్పి ఎంతో కొంత చాలామంది దీంట్లో చేయి వేయడం జరిగింది. మరి వారందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా తీసినటువంటి సినిమాను చాలా అద్భుతంగా మన డిజైన్ చేసినటువంటి మన శ్రీనివాస్ గారు, ఎడిటర్, చాలా గొప్పగా, చాలా ఇష్టపడి ఈ సినిమాను ఆయన ఎడిట్ చేశారు. అదేవిధంగా అంతే గొప్పగా దీనికి ఆర్ఆర్ని అందించారు మిత్రులు మహి. అదేవిధంగా మరి మంచి పాట, ఇంతకుముందు మిత్రుడు పాడినటువంటి పాటలు మీరు విన్నారు. నాయకుడి గురించి పాడినటువంటి పాట, తర్వాత ఈ సమాజానికి ఎదిగినటువంటి సమాజం ఇవాళ తండాలకు మీరు రావాలి, తల్లి రావాలి అని చెప్పి పాడినటువంటి పాట. మరి అట్లాంటి పాట రాసినటువంటి ప్రేమ్చంద్ నాయక్, అట్లాంటి పాటను అద్భుతంగా పాడినటువంటి మన గౌరవ్ రాథర్ గారు మరి ఇక్కడికి వచ్చి మహారాష్ట్ర నుంచి వచ్చారు. వాళ్ళు చాలా కష్టపడి, అంటే ఇంత శ్రమ ఉన్నది దీంట్లో. అదేవిధంగా మధు గారు, కో డైరెక్టర్ మధు గారు చాలా అద్భుతంగా మన వెన్నంతే ఉండి అన్ని విషయాలను, ఆయనకు తెలిసినటువంటి విషయాలను ఈ సినిమాకు పంచి చేయడం జరిగింది. విజయ్ గారు చాలా అద్భుతంగా మరి కెమెరామెన్ డిఓపిగా చేశారు. ఇట్లా టెక్నీషియన్స్ మిత్రులు, యాక్చువల్గా ఇదంతా కూడా మన దర్శకులు చెప్పాలి, కానీ ఎగ్జైట్మెంట్లో నేను కూడా చెప్పేశాను. ఇవి అంత అద్భుతంగా అందరూ సహకరించిళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా సహకరించిళ్ళు. చాలామంది రాలేదు, చాలా బాగా పనిచేసిన అందరూ చాలా కష్టపడి పనిచేసిళ్ళు. ఈ సినిమాను సమాజం, ఒక గిరిజన సమాజమే కాదు, పూర్తిగా తెలుగు సమాజమే కాదు, భారతీయ సమాజం ఖచ్చితంగా గుర్తించి, గౌరవించి ఈ సినిమాను ప్రోత్సహించి సూపర్ హిట్ చేయాలని చెప్పి ఆశిస్తూ మరి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ మన ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా అందించినటువంటి టెక్నీషియన్స్కు, రచయితలకు అందరికీ కూడా నా వంతుగా నాకు కూడా ఇంతకుముందు చెప్పారు. నిజంగా ఈ ప్రేమ్చంద్ గారు ఆర్ నారాయణమూర్తి గారిని దృష్టిలో పెట్టుకొని నాయకుడి వేషాన్ని సార్ని అడగడం జరిగింది. అది ఎందుకంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అది సాధ్యం కాలేదు. ఆ పాత్రను మళ్ళీ నాకు ఇచ్చి నాతో చేయించారు. మరి మీరందరూ చూడాలి, ఖచ్చితంగా వారి యొక్క పేరును నిలబెట్టేటువంటి విధంగా ఇందులో నటించిందని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా నాకు అలాంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి మిత్రులకు, అట్లాంటి ప్రాథమిక అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆర్ నారాయణమూర్తి గారికి, అదేవిధంగా ఎన్ శంకర్ గారికి, అట్లా చాలామంది డైరెక్టర్లు కూడా మమ్మల్ని ఆ వేషాల్లో, ఎందుకంటే గిరిజన నాయకుడిగా వీరిని కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో గుర్తించి గౌరవించి ఇచ్చిన వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పెద్ద పెద్ద డైరెక్టర్లు రావడం జరిగింది, వారందరికీ కూడా పేరున ధన్యవాదాలు. మిగతా రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర నుంచి, అదేవిధంగా కర్ణాటక నుంచి కూడా
ప్రముఖులు రావడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఇంతకుముందు సినిమాలను నిర్మించినటువంటి మిత్రులు, ఇక్కడ ఉన్నటువంటి మంచి మంచి సినిమాలు తీసినటువంటి వాళ్ళు కూడా రావడం జరిగింది. వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ వేదిక వరకు తీసుకురావడానికి ప్రతి ఒక్కళ్ళ శ్రమ చాలా బాగుంది. ప్రధానంగా నిర్మాతలు అనగానే సగభాగం కష్టాల్లో కొంతమంది ఉంటే మిగతా సగభాగాన్ని పంచుకొని అంతిమంగా 100% పూర్తి చేసి ఈ విజయవంతం చేసి ఈ సినిమా చేయడం కోసం ఇక్కడ దాకా తీసుకురాగలిగారు. పైసను కూడగట్టి ఎక్కడెక్కడో కష్టపడి ఎన్ని కష్టాలు పడ్డామో, ఎక్కడెక్కడ తిప్పామో, సుమారు ఒక 4-10-20 బండ్లు, వెహికల్స్, భోజనాలు, తిండి, టీము, యూనిటు, 100 నుంచి 150 మంది ఒక 6 నుంచి 9 నెలలు శ్రమించి కష్టపడ్డారు. దానికి కె. సునందన్ గారు నాయకత్వం వహించారు. వారు డైరెక్టర్గా చెప్పుకోవడానికి చూస్తే చాలా సుమారు ఎత్తులో కూడా చాలా చిన్నగా ఉన్నాడు, కానీ క్లియర్గా ఏ సీన్ అయినా కూడా 1కి 2 సార్లు 3 సార్లు స్క్రూట్నీ చేసి మరీ స్క్రూట్నీ చేసి మాత్రమే ఆయన ఫైనల్ చేసిండు. ఆయనకు అభినందించక తప్పట్లేదు. ఈ కథ రాసింది మన వెనకాల ఉన్న ప్రేమ్చంద్ అన్న గారు. 6 నెలలు బయ్యారం చెరువు పై భాగంలో అడవి జంగల్ ఏరియాలో ఒక 2 బిల్డింగ్ల మీది భాగం లెక్కేసి అర్ధరాత్రి వరకు రాసుకుంటూ తను నా సహకారం కూడా తీసుకుంటూ వాళ్ళ తమ్ముడు ప్రేమన్న ఇద్దరు రాసినటువంటి ఈ స్టోరీ, పాటలు, మాటలు అవన్నీ రాసి కె. సునందన్ అన్న చేతిలో పెడితే కె. సునందన్ దానికి ఇంకా రూపం తీసుకురాగలటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. దీనికి పడ్డ పైసలు, కష్టాలు ఇవన్నీ చెప్పుకోవడం ఇప్పుడు బాగుండదు, కానీ ఈ సినిమా చూస్తే మాత్రం ఇది వాస్తవిక కోణం. ఇది బంజారా సమాజమే కాదు, యావత్ భారతదేశంలోని 12 కోట్ల మంది బంజారాలతో పాటు కోటాని కోట్ల మంది ప్రజల జీవన స్థితిగతులకు సమానంగా ఇది తూగుతుంది, సమానంగా దోహదపడుతుంది. అంత పెద్ద సబ్జెక్ట్ను తీసినందుకు మాకు కూడా అభినందనలు, మాకు కూడా మంచిగా అనిపిస్తూ ఉంది, సంతోషం అనిపిస్తుంది. మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు, నమస్కారాలండి. కె. సునందన్ చేసినటువంటి శ్రమ, మా హీరో గారు కష్టపడి చేసినటువంటి ఆ సినిమాకు అందరి సహకారాలు మీ అందరూ చూస్తే కానీ తప్ప తెలియదు. ఈ సినిమాను స్క్రీన్ మీదనే చూడాలి, ఇంకెక్కడ చెప్పడానికి అయితే అవకాశం లేదు. సబ్జెక్ట్ మాత్రం చాలా పకడ్బందీగా, చాలా బ్రహ్మాండంగా, వాస్తవంగా 150 సంవత్సరాలు కాదు 10-20 సంవత్సరాలు అటు ఇటు అయిన ఉండి ఉండవచ్చు, కానీ బాజాప్తగా సబ్జెక్ట్తో కూడినటువంటి ఈ సినిమా, ఈ చరిత్ర ప్రతి ఒక్కళ్ళు గుర్తిస్తారు, గర్విస్తారు, చూస్తారు. ఇది ఎక్కడా చూడలేదని మాత్రం తప్పగా చెప్పగలుగుతారు. అందుకని ఈ సినిమా థియేటర్లోనే స్క్రీన్ మీదనే చూస్తేనే దానికి ఒక అందం ఉంటుందని చెప్పి మరొక్కసారి చెప్పుకుంటూ నేను ముగిస్తా ఉన్నాను. జై సేవాలాల్, జై సేవాలాల్, జై జగదంబాదేవి. జ్ఞానిదార్ తాండో బలారో అనే సినిమా చేయాలంటే ఫస్ట్ కావాల్సింది కథ. ఆ కథ రాసిన మన ప్రేమ్చంద్ అన్న గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఒక మూవీ తీయాలంటే కావాల్సింది కథ. ఆ కథను రాసి మన డైరెక్టర్ గారి చేతిలో పెడితే ఆ డైరెక్టర్ గారు దాన్ని ఇలా మోడిఫై చేసి జ్ఞానిదార్ తాండో బలారో అంటే ఒక బంజారా బిడ్డ తాండో నుంచి సిటీకి వచ్చి తన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకున్నారు, కానీ తాండోని మర్చిపోతున్నారు. ఆ తాండోని మర్చిపోకుండా తాండో యొక్క గొప్పతనాన్ని గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో మన ఈ జ్ఞానిదార్ తాండో బలారో అనే మూవీని మేము రూపొందించడం జరిగిందండి. ప్రతి ఒక్క బంజారా బిడ్డ ఈ మూవీని చూసి సక్సెస్ఫుల్ చేయాలని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. నేను ఈ జ్ఞానిదార్ తాండో బలారో అనే మూవీకి ప్రొడ్యూసర్గా చేశాను. ఈ మూవీ సక్సెస్ అవ్వాలంటే యూనిట్ ఒకటే సక్సెస్ కాదు, ఇందులో పనిచేసిన హీరో కావచ్చు, కో యాక్టర్స్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, కథా రచయిత కావచ్చు, టెక్నీషియన్స్ అందరి యొక్క కృషి వల్ల మాత్రమే ఒక సినిమా సక్సెస్ఫుల్ అవుతుంది. కానీ హీరోకి, ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి మాత్రమే కాదండి సక్సెస్. ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఈ యొక్క సక్సెస్ దక్కాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క బంజారా బిడ్డ ఈ సినిమాని చూసి మన బంజారా యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలని నేను ఈ వేదికగా అందరినీ తెలియజేస్తున్నాను. అలాగే మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చేసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. సో ఈ జ్ఞానిదార్ సినిమాకి నేను కూడా ఒక ప్రొడ్యూసర్ని. ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ కె. సునందన్ గారు, ద మ్యాన్ బిహైండ్ ద విజన్. కె. సునందన్ గారు ఈ చిత్రాన్ని చాలా బెటర్గా, చాలా శ్రద్ధతో
ఈ జాతి గురించి, ఈ వాళ్ళ విధి విధానాల గురించి ఒక కమర్షియల్ యాంగిల్లో వెరీ బ్యూటిఫుల్గా ఫ్రేమ్ చేశారు. ఐ రియలీ థ్యాంక్ యూ. అండ్ ద హోల్ ఎంటైర్ టీమ్, ద హీరో గారు, రాంబాబు గారు, అండ్ స్టోరీ రాసిన ప్రేమ్ గారికి. సో ఈ మూవీలో లాట్ ఆఫ్ పీపుల్ టాక్ అబౌట్ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడు. ఇన్ ద మూవీ గురించి నేను మాట్లాడతాను. దెర్ ఆర్ సమ్ వెరీ నైస్ యాక్షన్ సీన్స్ ఇన్ దిస్ మూవీ. ఎక్కడ సీజీఐ వాడలేదు. దే డిడ్ వెరీ వెల్. యాక్షన్ సీక్వెన్స్ కానీ ఏది కానీ దే డిడ్ ఇట్ విత్ వెరీ హార్డ్ వర్క్. సో ఐ హోప్ ప్రజలందరూ దీన్ని చూసి ఆదరించాలని అందరినీ కోరుతున్నాను. అండ్ థ్యాంక్ యూ ఆల్. ఇఫ్ ఐ మిస్ సమ్వన్, ఐఎమ్ సారీ, బట్ ఆల్ ద మీడియా, వెరీ థ్యాంక్ యూ ఫర్ ద కవరేజ్. థ్యాంక్ యూ. జ్ఞానీధార్ మూవీ ట్రైలర్ ఆవిష్కరణ, పోస్టర్ ఆవిష్కరణ కోసం వచ్చినటువంటి జ్ఞానీధార్ టీంని ఆశీర్వదించడానికి, అలాగే ఈ యొక్క సినిమాను మా కష్టాన్ని ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు, ఎవరైతే ఈ సినిమా ఎవరి కోసం అయితే తీసామో వారికి చేరుకోవడానికి వారి స్వరాన్ని, వారి వాక్యాల్ని, వారి మాటలతోటి ఈ సినిమాను మరింత హైప్ చేయడానికి వచ్చినటువంటి డైరెక్టర్, రైటర్, బాహుబలి రైటర్ అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ గారికి, అలాగే పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారికి, అలాగే అందరితోటి కన్నీళ్లు తెప్పించి హృదయాన్ని బరువెక్కించినటువంటి దర్శకులు వి సముద్ర గారికి, అలాగే ఒక్క మాటతోటి ఇక్కడ ఈ యొక్క ఆవిష్కరణకు వచ్చేసినటువంటి ముంబై నుంచి వచ్చిన సంజీవ్ రాఠోడ్ గారికి, అలాగే చాలామంది ప్రముఖులు, వారందరికీ మా జ్ఞానీధార్ టీం తరఫున మా పాదాభివందనలు. అలాగే జననాట్య మండలి సంజీవ్ గారికి, పద్మశ్రీ సోమరావు నాయక్ గారికి, ఇలాగే ఎవరైనా పేరు మర్చిపోతే నన్ను క్షమించండి. ఇది నాకు ఈ వేదిక కొత్తగా అనిపిస్తుంది. నేను మొదటి రోజు కాకతీయ యూనివర్సిటీలో ఫస్ట్ షాట్ తీశానండి. ఆ రోజు తీసిన షాటు ఎంత ఉద్వేగంగా ఉన్నానో ఈరోజు ఇదే వేదిక మీద అదే ఉద్వేగంగా ఉన్నాను. ఎందుకంటే దాని వెనకాల నా జీవిత పోరాటం ఒక పుస్తకం లాంటిదే. కాకపోతే ఈ సినిమా గురించి చెప్పడానికి నేను ఒక 2 మాటలు చెప్తానండి. రాంబాబు నాయక్ గారు నా మిత్రుడు, డార్లింగ్ అని తీసుకుంటాను. మేము కలిసి ఈ యొక్క సినిమా కోసం జర్నీ చేయాలి అనుకున్నప్పుడు ఎలా చేద్దాం, ఏం చేద్దాం అనే ఉద్దేశంతో మేము సాగినప్పుడు ఆ యొక్క ప్రయాణం మర్చిపోలేనిది. ఆ తర్వాత నా దగ్గర వచ్చినటువంటి కథ చాలా అద్భుతమైన కథ. అది సినిమాగా మీరు చూసినప్పుడు మీరు ఇంకో ప్రపంచానికి వెళ్ళిపోయే ఒక అద్భుతమైన ఆవిష్కరణ. ఆ ఆవిష్కరణకు అవకాశంగా ముందు అడుగుపడినటువంటి ఆ కథ రచయిత ప్రేమ్చంద్ గారు, ధన్యవాదాలు సార్. ఈ యొక్క కథను ఆయన నా చేతిలో పెట్టినప్పుడు ఆ కథను ఇంకా ఎలా మనం మలచవచ్చు, ఆ కథ యొక్క స్థాయి ఏమిటి, ఆ కథను ఈ యొక్క ప్రేక్షకులకు మనం ఏ స్థాయిలో మనం చూపించగలగాలి అనే దానికి పరిపరి విధాలుగా నేను దాన్ని ఆలోచన చేసి దాన్ని స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు ఆ స్క్రిప్ట్ యొక్క ఆ రాసే విధానంలో ఆ యొక్క ఒక్కొక్క సీను దాన్ని చూపించే ఆ ఆవిష్కరించే కార్యక్రమంలో నేను పడ్డ తపన, ఆ తపనకు ఈరోజు ఈ యొక్క ట్రైలర్ ఆవిష్కరణ అనేది, ఆ ట్రైలర్ చూస్తే మీకు తెలిసింది. జాతిలో వాస్తవంగా బంజారా జాతి భారతదేశంలో అత్యధికంగా దోపిడికి, దాడులకు గురైన జాతి. అటువంటి బంజారా జాతికి
సకల వనరులను కాపాడిన జాతి. అలాంటి జాతి మీద అనేక రకాలుగా వనరుల నుండి దోపిడీ, వారి సంపద దోపిడీ, వారి సంస్కృతి దోపిడీ, ఇలా అనేక క్రమంలో సాగుతున్నటువంటి వారి మీద దోపిడీ. ఆ దోపిడీ కారణంగా వారి యొక్క ఉనికిని కోల్పోయే స్టేజ్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆ యొక్క పాయింట్ని తీసుకొని ఎక్కడో 150 సంవత్సరాల క్రితం నవాబుల కాలంలో జరిగినటువంటి ఒక వాస్తవిక సంఘటనను ఆధారంగా చేసుకొని ప్రస్తుత యూత్ని కనెక్ట్ చేసే దానికి ఈ యొక్క కథను యూనివర్సిటీ బ్యాక్డ్రాప్లో దీన్ని మలచి చాలా అద్భుతంగా ఏదైతే కళను, ఏదైతే బంజారా జాతి యొక్క జానపదాన్ని, బంజారా జాతి యొక్క కట్టుబాట్లను తిరిగి ఈ యొక్క తరాన్ని అందించాలనే ఒక అమోఘమైన ప్రయత్నమే ఈ జ్ఞానిధార్ చిత్రం. ఈ యొక్క చిత్రం ఒక కళాఖండంగా నిలబడుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకు అంటే దీనిని తీసే క్రమంలో, అంటే దాన్ని షూట్ చేసే క్రమంలో ప్రతి ఒక్క పాయింట్, ఈ జాతిలో ఉన్నటువంటి ప్రతి అంశం, ప్రతి ఒక్క ఏది ఎక్కడ తెలిసిన మేధావులు, బంజారా జాతిలో చాలామంది మేధావులు ఉన్నారు. ఆ మేధావులకు అన్నీ తెలుసు. ఆ తెలిసిన వాళ్ళు ఇది దీంట్లో తప్పైంది, ఇది మిస్టేక్, ఇలా చేయకూడదు, ఇలా ఎందుకు చేశారు అని ప్రశ్నించని ఒక మాట రాకుండా దాన్ని ఆవిష్కరించాలనే ఒక గొప్ప సంకల్పంతోనే నేను చాలా జాగ్రత్తగా దాన్ని చిత్రీకరించాను. ఆ జాగ్రత్త ఎంత జాగ్రత్త అంటే ప్రతి అంశాన్ని, మాట నుంచి, దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ నుంచి, వేషధారణ నుంచి ప్రతి అంశం, జానపదాన్ని కూడా వదలకుండా దీంట్లో ఇమిడ్చాను. నేను ఆ విధంగా ఆవిష్కరించాను. ఈ యొక్క కళాఖండం ఎందుకు అంటున్నానంటే ఈ చిత్రం సహజంగా అందరూ బయట నేను తీసుకొని పోయాను. నేను ఈ సినిమాను తీశానండి, ఒకసారి చూడండి అని చాలామంది పెద్దవాళ్ళ దగ్గర వెళ్ళాము నా ప్రొడ్యూసర్స్ తోటి. అయితే ఈ యొక్క చిత్రం చూసిన వాళ్ళు అందరూ కొత్త ముఖాలే కదా, ఇందులో పెద్దగా ఏముంది, ఇంకొకటి భాషా సమస్య అనేది ఒకటి చెప్పారండి. నేను ఈ వేదిక మీద నుంచి అందరికీ చెప్తున్నాను, కొత్త ముఖాలు కాదు. నా సినిమాలో ఆ యొక్క పాత్రలు, ఆ పాత్ర చెప్పే ఆ యొక్క సన్నివేశాన్ని అందులో ఇమిడ్చిపోయి అందులో జీవించిన ఆ నటులను, సమర్థులమైన నటులను నేను తీసుకొచ్చి చూపించాను. వారు కొత్త నటులు కాదు, అంతటి సమర్థులైనటువంటి నటులను తీసుకొచ్చి ఆ యొక్క పాత్ర ఔన్నత్యాన్ని చూపించేలాగా వాళ్ళు నటించారు. ప్రతి ఒక్క నటులకు, జ్ఞానిధార్లో నటించిన ప్రతి ఒక్క నటులకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. వారిని నేను అనేక రకాల షూటింగ్ టైంలో కానీ డబ్బింగ్ టైంలో కానీ ఇబ్బంది పెట్టుంటాను, నన్ను క్షమించండి. సహజంగా దర్శకుడి తపన ఏంటో అందరికి తెలుసు, కాబట్టి వాళ్ళు కూడా నన్ను చాలా బాగా సహకరించారు. ఆ తర్వాత నా టెక్నీషియన్ టీం ఒక్కొక్కరు నాకేం తెలియదు అనే ఉద్దేశంతో నేను వాళ్ళ దగ్గర నేర్చుకోవాలనే ముందు అడుగు వేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు, నా కో డైరెక్టర్ కావచ్చు, నా డిఓపి కావచ్చు, నా మ్యూజిక్ కళ్యాణ్, ఈ సినిమాతోటి నువ్వు మరో హిట్ పడుతున్నావు. నేను చెప్తున్నాను, నువ్వు బంజారా భాషలో ఒక వచ్చింది యూట్యూబ్లో, వరల్డ్ వైడ్ గిన్నిస్ రికార్డు అయింది, అది రాను, బొంబాయికి రాను. అంతకు మించి మ్యూజిక్ ఇచ్చావు. ఇది రేపటి రోజున నిన్ను ఇంకో మరో మెట్టుకు ఎక్కిస్తుందని నేను భావిస్తున్నాను. అలాగే నేను తీసిన సినిమాను మొదట నేనేదో షూటింగ్ చేసేసాను, తీసుకొచ్చి ఒక టేబుల్ మీద పెట్టాను. ఆ టేబుల్ ఎడిటింగ్ టేబుల్. ఆ టేబుల్ ఎలాంటి టేబుల్ అంటే ఈ యొక్క సినిమాను, ముక్కలు ముక్కలుగా ఉన్న సినిమాను జీవం పోసి ఆ యొక్క సినిమా యొక్క వాల్యూ, ఇది ఒక దృశ్య కావ్యము, ఇది సినిమా కాదు, ఒక దృశ్య కావ్యం లాగా చిత్రీకరించినటువంటి దాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన నా ఎడిటర్ సార్, మా గురువు, నా వెల్ విషర్ మేనగా శ్రీనివాస్ గారు. ఆయన గురించి ఒక్క మాట చెప్పాలి.
ఇక్కడ నుంచి చెప్తున్నాను, ఎవరైనా కొత్తగా సినిమా ప్రయత్నం చేస్తే ఏ ఒక్కరు ఈ ఇండస్ట్రీలో ఒక ఎడిటర్ ఉన్నారు, ఆయన ఎంత సపోర్ట్ చేస్తారో మీరు ఆయన దగ్గరికి వెళ్ళి చూడండి. ఖచ్చితంగా వారు ఎంత తపన పడ్డా ఎంత కష్టపడి చేసినా ఆ సినిమాను బయటకు తీసుకొచ్చేలాగా ఆయన తన ప్రోత్సాహాన్ని అందిస్తారని నేను ఈ వేదికగా చెప్తున్నాను. ఆ తర్వాత నేను ఈ యొక్క సినిమాను తీశాను, ఏదో ఎంటీగా ఉంది, అంతా ఊహల్లో ఏదో ఉంది. రాసినప్పుడు కానీ చిత్రీకరించినప్పుడు కానీ ఎడిటింగ్ టేబుల్ దగ్గర నుంచి అన్ని చూస్తున్నప్పుడు ఈ యొక్క సినిమా వాల్యూ ఏంటంటే ప్రకృతికి చాలా దగ్గరగా సహజత్వాన్ని అందించుకోవాలి, సహజత్వాన్ని నేను లాక్కోవాలి అనే ఉద్దేశంతో నేను అడవుల్లో వెళ్ళి బంజారా తండాల్లో వెళ్ళి ప్రతి తండాలో ప్రతి ఊళ్ళలో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గ్రామస్తులను నేను యాక్టర్లుగా నేను దాంట్లో తీసుకొని వాళ్ళ నుంచి సహజమైన నటనను తీసుకొని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆ యొక్క ఫారెస్ట్ సంబంధించిన స్పెషల్ ఎఫెక్ట్స్ కావచ్చు, బంజారాజా ఆ ఆడబిడ్డల యొక్క వస్త్రధారణ శబ్దం కావచ్చు, చిన్న శబ్దం, గాజుల శబ్దము, పట్టీల శబ్దము, ప్రతిదీ పక్షుల శబ్దము, ప్రతిదీ ఎంత అద్భుతంగా ప్రాణం పోసి ప్రాణం పెట్టి ఆయన మంచి ఎఫెక్ట్స్ ఇచ్చారండి. చాలా ధన్యవాదాలు సార్, హేమంత్ సార్. మీరు ఇచ్చిన తర్వాత ఆ సౌండ్ని తీసుకెళ్ళి నేను దీన్ని ఒక ప్రాణం పోయాలి, దీనికి ఒక ఫీల్ రావాలి, అంతకుముందు జీవం లేదు దాని జీవం రావాలి అని తిరిగాను, చాలా చోట్ల తిరిగాను. నా మిత్రుడు పెద్ద స్థాయిలో ఉన్నారు దర్శకులు, ఆయన దగ్గర కూడా వెళ్ళాను. పాపం ఆయన టైం ఇవ్వలేకపోయారు, ఆయన ప్రయత్నాలు చేశారు నాకు సపోర్ట్ చేయాలని, అది సాధ్యపడలేదు. ఆయన శిష్యుడైనటువంటి మహి ఎంత చేశారంటే ఆయన ఇరగదీశారు. మీరు చూశారు ట్రైలర్ సౌండ్, ఒక సౌండ్ ఈ జాతిని మేలుకొల్పుతుంది. ఆయన ఇచ్చిన సౌండ్ ఈ జాతిని ఏడిపిస్తుంది. ఆయన ఇచ్చిన సౌండ్ ఈ జాతిని ఓలలాడిస్తుంది, హృదయాన్ని బరువెక్కిస్తుంది, అల్లరిస్తుంది, రౌద్రాన్ని చూపిస్తుంది. అంతటి బాగా ఇచ్చారు ఆయన. మహిమదన్ ధన్యవాదాలు మీకు. అలాగే చివరిగా ఈ అన్నీ జరగడానికి కారణం, ఈ అన్ని విధాలుగా ఈ సినిమా ఇంతటి రూపాన్ని తీసుకురావడానికి కారణం నా నిర్మాతలు మొదట నాకు ఈ సినిమాను ముందుకు తీసుకెళ్దామని చెప్పినటువంటి ధనలక్ష్మి గారు నాకు ప్రతి విషయాల్లో ముందుండి నడిపించారు. ఆ తర్వాత సోహన్ లాల్ రాథోడ్ గారు, ఆయన ప్రతిసారి నన్ను దీన్ని ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేయాలని ప్రోత్సహించడం. చంద్రబాబు నాయుడు గారు ప్రతి స్టోరీ దగ్గర నుంచి అన్ని అంశాల్లో ఆయన నన్ను ఇలా 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 అని ప్రతి దగ్గర నన్ను బాగా తెలియజేస్తూ సూక్ష్మంగా దాని గురించి చర్చించడం. ప్రొడ్యూసర్ గారికి, అలాగే నా రమేష్ రాథోడ్ ఆయన కూడా సపోర్ట్ చేశారండి ఈ సినిమాకు. అంటే ఇంతమంది, ముఖ్యంగా వెంకటేశ్వర్లు గారు సార్, మీరు ఇచ్చిన సహకారం నా జీవితంలో మర్చిపోలేను. మీరు ఇచ్చినటువంటి ఆ ప్రోత్సాహం, ఈ సినిమా ఆవిష్కరణ, ఖచ్చితంగా మీరు ఈ యొక్క వేదిక నుంచి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఎందుకంటే అన్ని విధాలుగా మీరు వెనకాల ఉన్నారు, ఇక్కడ అందరూ ఉన్నారు. సో అందుకోసం మీకు చెప్తున్నాను, ఇలా ప్రతి ఒక్కరూ నన్ను సహకరించి ఈ యొక్క సినిమాను ముందుకు తీసుకెళ్ళడానికి, అలాగే మీ యొక్క వాయిస్ని ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. నా మీడియా మిత్రులందరికీ ఈ యొక్క సినిమాను మీరే సార్ తీసుకెళ్ళేది రేపటి రోజున. కాబట్టి చిన్న సినిమా అని మీరు ఇంకా పెద్ద సినిమాగా చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మరిన్ని విషయాలు ఉన్నాయి, కానీ ఇంకా ముందు ఉంది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా ఈ ప్రేక్షకులను అల్లరించడానికైతే సిద్ధంగా ఉంది. కాబట్టి చిన్న సినిమా అనే ఉద్దేశం కాదు, నేను ఈ వేదిక నుంచి కోరుకుంటున్నాను. బంజారా ప్రజాప్రతినిధులైనటువంటి ప్రతి ఒక్కరూ ఈరోజు రావాల్సిన వారు వారి వారి కార్యాల వల్ల రాలేకపోయారు. కానీ నేను కోరుకుంటున్నాను, ఈ వేదిక నుంచి
ఈ యొక్క కథను, ఈ యొక్క సినిమాను మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని చూసేలాగా మీరు అక్కడి దాకా తీసుకెళ్ళాలి. ఈ యొక్క సినిమాను ఎంత గొప్ప సినిమా అని తెలియజేయడానికి, ఎందుకంటే ఇలాంటి కథ, ఇలాంటి సినిమా ప్రేక్షకుల ఆదరణ లేకపోతే అది చచ్చిపోతుందండి. కాబట్టి దీన్ని ప్రేక్షకులకు తీసుకెళ్ళాలి అంటే గొప్ప గొప్ప వాళ్ళు కదిలి రావాలి. నా జాతి బిడ్డలు, మేధావులు, విద్యావేత్తలు ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఆదరించి, ఈ యొక్క సినిమా ఎందుకు చెప్తున్నాను ఇంత ఆవేదనంగా అంటే, ఇలాంటి సినిమా జ్ఞానిధార్ సినిమా 100 సినిమాలతో సమానం. ఎందుకు చెప్తున్నాను అంటే మరొక 10 ఏళ్ళు కాదు, మరొక 20 ఏళ్ళు ఇలాంటి సినిమా రాదు. అంతటి ఆ యొక్క బొబ్బిలి బ్రహ్మణలో ఉండే ఆ యొక్క రౌద్రం, మన పెదరాయుడులో ఉండే పాపరాయుడు యొక్క ఆవేశం, మన నారాయణమూర్తి గారి సినిమాలో ఉండే ఆ యొక్క ఆవేశం మన చాలా సినిమాల్లో చూసాం. మనం ఆ హృదయాన్ని బరి ఎక్కించే సన్నివేశాలు ఒక్కొక్కటి ఉంటాయండి. ఇందులో ఏది ఒక్క అంశం తగ్గలేదు. చాలా ప్రకృతికి దగ్గరికి వెళ్ళి సహజమైనటువంటి కథను, సహజమైన నిర్మాణం అంటే చిత్రీకరణతోటి మేము ఈ సినిమాను ముందుకు తీసుకొచ్చాము. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మా యొక్క కష్టాన్ని, మా టీం మొత్తం కష్టాన్ని మీరు ఈ విధంగా ఒక ఏమంటాం దాన్ని, కొద్ది బరువు తగ్గింది, ఈ యొక్క సినిమా వెళ్తుంది ముందుగానే ఒక ఆశ కలిగింది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ఎవరికైనా హర్ట్ చేసి ఉంటే మేము క్షమించాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. ముగిస్తున్నాను సార్. వెయిట్ చేసి కొట్టేటట్టే ఉన్నారు మీడియా వాళ్ళు. ఈనాటి ఈరోజు ఈ ఘడియ, ఈ సమయం సువర్ణ అక్షరాలతో లిఖించుకోవాల్సినటువంటి సమయం. ఎందుకంటే ఎన్నో ఏళ్ల కళ, ఒక్కొక్కరి ఆలోచన, వారి అందరినీ అంటే మీ అందరినీ ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి ఈ సినిమా యొక్క భావాన్ని, భావిద్వేగాన్ని, ఆలోచనను మీతో పంచుకోవడానికి మరి ఈరోజు ఈ ప్రసాద్ ల్యాబ్లో మనందరము కలుసుకోవడానికి మరి వేదికగా అయినటువంటి జ్ఞానిధార్ అనే ఒక చిత్రాన్ని నిర్మించినటువంటి ఒక రాయి, గుడిలో దేవుడు ఒక శిల్పి చెక్కితేనే ఆ రూపం వస్తుంది. మరి ఆ గుడిలో దేవుడు లాంటి ఒక రాయిని ప్రేమ్చంద్ నాయక్ గారు ఒక రాయిని తీసుకొచ్చి మా డైరెక్టరు కేశినందన్ గారి చేతిలో పెట్టారు. కేశినందన్ నాయక్ గారి చేతిలో పెడితే అద్భుతంగా జ్ఞానిధార్ అనే సినిమా లాగా తను చెక్కడం జరిగింది. అసలు చాలా అద్భుతమైనటువంటి అంశం ఇది. ఈ సినిమా కోసం, ఈ సినిమా ఆలోచన కోసం, ఈ సినిమా ముందుకు రావాలని ఎన్నో రకాలుగా మేము చేసిన ప్రయత్నం అంటూ లేదు. మాకు కథ ఇచ్చినటువంటి గురువర్యులు ప్రేమ్చంద్ నాయక్ గారు మరి అంత చక్కటి ఒక రాయిని ఇస్తే చాలా అద్భుతంగా గుడిలో దేవుడు లెక్క ఒక శిల్పిలాగా చెక్కి ఈరోజు మనందరికీ ఈరోజు జ్ఞానిధార్ అనే ఒక సినిమాను మన ముందుకు తీసుకొచ్చినటువంటి శిల్పి, డైరెక్టర్, నా మిత్రుడు కేశినందన్ గారికి వందనాలు. ఇలాంటి సినిమాలు మరెన్నోగా నువ్వు చేయాలి, నీకు మంచి భవిష్యత్తు ఉండాలి. దానికి మాలాంటి వాళ్ళు తప్పకుండా మేము హెల్ప్ చేస్తాం, నీ వెనకాల ఉంటాం, నిన్ను అన్ని రకాలుగా మేము ఆదుకుంటామని మీడియా సాక్షిగా, ఈ ప్రజల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ. అలాగే
రూపాయి పెడితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. రూపాయి విలువ మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో చేసినటువంటి కథానుగుణంగా ప్రతి రూపాయిని పెట్టినటువంటి మరి ప్రొడ్యూసర్స్, నిర్మాత దేవుళ్ళు, మరి మాలాంటి హీరోకి నా మిత్రుడు డైరెక్టర్ కేశునందన్ గారికి భావ్య ప్రపంచంలో చూపించడానికి కావచ్చు, ఇంకో సినిమాని ఆఫర్ అవ్వడానికి కావచ్చు, మీలాంటి వ్యక్తుల ముందు మమ్మల్ని నిలబడడానికి వాళ్ళు వెనకాల ఉండి కష్టపడి రూపాయి కూడబెట్టి ఇచ్చినటువంటి మరి ప్రొడ్యూసర్స్ సోహన్ లాల్ రాథోడ్ గారికి, అలాగే ధనలక్ష్మి గారికి, అలాగే కేసుల బ్రదర్స్ గారికి, అలాగే చిన్నబాబు నాయక్ గారికి, అలాగే వెంకటేష్ గారికి, అలాగే రమేష్ రాథోడ్ గారికి, మీ అందరికీ కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఇకపోతే టెక్నీషియన్స్, ప్రతి ఒక్క టెక్నీషియన్ చాలా అద్భుతంగా పనిచేశారు. వాళ్ళు చేసినటువంటి ఏదైతే మరి రూపం ఉందో ఆ రూపాన్ని రేపటి రోజున ప్రజల ముందు తీసుకుపోవడానికి చాలా కష్టపడినటువంటి ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే ఈ సినిమా కోసం మా విలన్ గారు, అసలు ఆయనకు నాకు డైరెక్టర్ గారు పెట్టినటువంటి గొడవలు మామూలు గొడవలు కాదు. కొట్టుకోవడము అసలు చాలా అద్భుతం. అన్నగారు ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు. మా తాత క్యారెక్టర్లో ఉన్నటువంటి మరి జయసింగ్ రాథోడ్ గారు వారితో ఇటు నాతో ఇద్దరు కలయికతోటి ఆయన తట్టుకున్నారు. వారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే యశోదాబాయి గారు, అక్క ఇక్కడ రావాలక్క, మీరు మన అనిత గారు మీరు కూడా రావాలమ్మా. చాలామంది టెక్నీషియన్స్ రావాల్సింది, ఆయన నటినటులు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా మరి రాదు. చూడండి మా వేషధారణ, ఈ వేషధారణలో అక్క అట్లా నడుచుకుంటూ వస్తుంటే మా దాంట్లో మేరమాయాడి లెక్క వస్తుంది. ఇలాంటి ఈ సంస్కృతి సాంప్రదాయాలను, అంటే వేరే రకంగా కాదు, ఈ సంస్కృతి సాంప్రదాయాలను రక్షించుకోవడానికి, ఒక తండాలో నాయకారోహరి వ్యవస్థను పటిష్టంగా ఉంచడానికి, అలాగే మా సంస్కృతి, మా సాంప్రదాయాలు, మా ఆహారము, మా ఆహార్యము, మా పండగలు, మా ఆలోచనలు ఇవన్నిటినీ చూపించి ఈ సినిమా మరో కాంతారా టైప్లో, ఒక ట్రైబల్ బ్యాక్గ్రౌండ్ తోటి ఒక కాంతారా టైప్లో ముందుకు వస్తుందనే అంశాన్ని విశ్వసిస్తూ ఇక్కడ వచ్చినటువంటి చాలామంది ప్రముఖులు, పెద్దలు మరి చాలామంది వచ్చారు. మరి వారందరికీ కూడా ప్రతి ఒక్క ధన్యవాదాలు. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకులు పేరు పేరున, ఆ కో-డైరెక్టర్ మధు గారు ఎక్కడున్నారో నాకు కనబడట్లేదు, ఆయన కష్టము చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఏదైతే మన వరంగల్ టీం నుంచి సూరి గారు వచ్చారు వారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రవి గారికి, శాంతి అక్క గారికి, రవీందర్ గారికి, ఇక మా సినిమాను ఒక సినిమా గౌర్మాటి సినిమా తీసి మరి మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి ఒక స్ఫూర్తితోటి రేఖ్యా నాయక్ గారికి, ఇక్కడ ల్యాబ్ స్కూల్ నుంచి వచ్చినటువంటి అన్న శ్రీయాదవ్ అన్న గారికి, వినోద్ అన్న గారికి, అలాగే శేషన్న గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తులకు, అక్కడ కిరణ్ గారికి, సత్యప్రసాద్ గారికి, రఘురామ్ గారికి, గోవింద గారికి, అలాగే చాలామంది ఉన్నారు. మరి మా అన్న భీమ్లాల్ అన్న ప్లీజ్ అన్న ఇక్కడ రావాలన్నా. భీమ్లాల్ అన్న సినిమా గురించి చాలా కష్టాలు పడ్డారు, ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటానన్న. ఎందుకంటే ఈ సినిమాలో ప్రతి ఒక్క నటులు జీవించారు, యాక్ట్ చేయలే, జీవించారు అనమాట. అంత అద్భుతంగా తీసి ఈ సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సినిమాను ఆశీర్వదించి మీరు ముందుకు తీసుకెళ్తే 10 మంది 10 రకాలుగా ముందుకు తీసుకుపోతేనే ఈ సినిమాను, ఇలాంటి సినిమా ఇంకోటి వస్తుంది. ఈ సినిమా ఇంకోటి వస్తేనే ఇంకా చాలామంది నటులు, చాలామంది యాక్టర్స్ అందరూ బయటకు వస్తారు. వాళ్ళ ఆలోచన, వాళ్ళ క్యారెక్టర్స్, వాళ్ళలో ఉన్న దాగి ఉన్నటువంటి నైపుణ్యాన్ని మనం ముందుకు తీసుకొస్తాం. కాబట్టి ఈ యొక్క చక్కనటువంటి ఈ సినిమా జ్ఞానిధార సినిమాని మరి ముందుకు తీసుకొచ్చి ముందుకు మనం చూసి మరలా మా రవికుమార్ అన్న, రఘురామ్ సార్, రఘు సార్ నమస్కారం. ఇంకా మా దశరథ్ సార్ నమస్కారం సార్, కనబడట్లేదు నాకు ఈ లైట్ వల్ల. ఇంకా చాలామంది కూడా వచ్చారు. మా సంజయ్ గారు, అన్న రవణ గారు, మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ
మనందరికీ చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి లోహిత్ కుమార్ గారు మీకు చూసే ఉంటారు. కేసీఆర్ సినిమాలో తండ్రి పాత్ర అద్భుతంగా ఇరగదీశారన్నమాట. అన్నగారు అసలు అద్భుతమైనటువంటి తండ్రి పాత్ర, ఒక కొడుకు తండ్రి ఎట్లా అయితే ఉంటుందో కేసీఆర్ సినిమాను జీవించి మనందరినీ చాలా ఎంత పెద్ద నటుడైనా మనందరికి కూడా ఏమీ తెలియనట్టు మనందరినీ చూసి ఇక్కడ దాకా కూర్చోబెట్టి అందరినీ మాట్లాడించి ఈ కార్యక్రమం మొత్తాన్ని సక్సెస్ చేసినటువంటి లోహిత్ అన్న గారికి కూడా అన్న మా టీం తరఫున, జ్ఞానిదార్ టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలన్న మీకు. అలాగే ఈ సినిమా కోసం కష్టపడినటువంటి నాయక్ మా తండాలో నాయక్ అనేది ఉంటాడు. ఆ నాయక్ చెప్తే ఒక్క మాట కూడా జవదాటం, అలాంటి నాయక్ క్యారెక్టర్ చేసినటువంటి జయసింగన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలన్న. మీరు చాలా అద్భుతంగా చేశారు. మరి వారి టీము సూరి గారు, మిగతా మన సాంబయ్య గారు, వారు కూడా వరంగల్ నుంచి అంత దూరం నుంచి వచ్చారు. వారి అందరికీ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, మరి మీడియా మిత్రులు రవి గారు, ప్రేమ్ గారు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటాను. మరి చివరగా ఈ సినిమాను ముందుకు తీసుకెళ్ళడానికి మరి పని చేస్తున్నటువంటి ఇక మీద పనిచేసే మరి ప్రతి ఒక్క వ్యక్తులకు, ప్రతి ఒక్క మా టీం సభ్యులకు, కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక మారు జ్ఞానిధార్ టీం తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.